వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఇకపోతే వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే, ఏపీ టెట్ కమ్ డిఎస్సి కోసం మరియు తెలంగాణ టెట్ కమ్ డిఎస్సి కోసం తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ని మీకు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకి అందిస్తా వస్తున్నాను. అందులో మొదటి వీడియో ఇది, తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిపేర్ అవుతున్న టెట్ డిఎస్సి అభ్యర్థులకి, ఎస్జిటి అభ్యర్థుల నుంచి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల వరకు తెలుగు మెథడాలజీ అందరికీ ఉపయోగపడుతుంది. ఇక టెస్ట్ అనేది ప్రారంభించేద్దాం. మీకు తెలుసు కదా, ఇవి ప్రాక్టీస్ టెస్ట్లు అనమాట. ఇవి మీరు వీటిని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ప్రతి అభ్యర్థి దగ్గర కొంత మెటీరియల్ అనేది ఉంటుంది. మీ దగ్గర అకాడమీ పుస్తకాలు, తర్వాత కంటెంట్ పుస్తకాలు అన్నీ కూడా ఏంటంటే మెథడాలజీకి కంటెంట్కి సంబంధించి ఏవో కొన్ని మెటీరియల్స్ అనేవి మీరు ఫాలో అవుతూ ఉంటారు. వాటిని ప్రిపేర్ అవుతూ ఈ టెస్ట్లని యూట్యూబ్ ఛానల్లో రాస్తూ ఉండండి. మీరు ఈ టెస్ట్లని రాస్తూ మీకు మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి. జవాబులు అనేవి పంపించాలి అనుకునే వాళ్ళు, అలాగే మరిన్ని సర్వీసులు పొందాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో క్రింద ఆర్ఐటి గ్రూప్ అనేది ఉంది, లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, అందులో జాయిన్ అవ్వండి. మరిన్ని సర్వీసులు మీరు పొందగలరు. ఇకపోతే మొదటి బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 1, భాషా శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ప్రపంచంలోని మొత్తం భాషలు ఎన్ని? భాషా శాస్త్రజ్ఞులు అంచనా ప్రకారం ప్రపంచంలోని మొత్తం భాషలు ఎన్ని? 1196, 2120, 2196, 2296. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. వీటి జవాబుల్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో 24 గంటల తర్వాత ప్రొవైడ్ చేస్తాను. వీటి జవాబులన్నీ కూడా మీకు కావాలి అంటే 24 గంటలు, అంటే వీడియో యూట్యూబ్లో పోస్ట్ అయిన తర్వాత, మన ఛానల్లో పోస్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి 24 గంటల తర్వాత జవాబుల్ని ప్రతిరోజు కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ వీడియో క్రింద ఆ వీడియో యొక్క జవాబులు, అంటే ఈ వీడియోలో 20 బిట్లు మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ 20 బిట్ల యొక్క జవాబుల్ని నెక్స్ట్ డే, అంటే 24 గంటల తర్వాత డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ బాక్స్లోను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భాషా శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ప్రపంచంలో మొత్తం భాషలు ఎన్ని? మీకు ఏ స్పీడ్ కావాలో యూట్యూబ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి, మీకు కావలసిన స్పీడ్ సెట్ చేసుకుని వీడియోని చూడండి. రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 2, మాట్లాడే అలవాటుల సంక్లిష్ట వ్యవస్థే భాష. మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అని భాషకు నిర్వచనం ఇచ్చిన వారు క్రింది వారిలో ఎవరు? సఫేర్, హాకెట్, స్టూవర్ట్, మాక్స్ ముల్లర్. సరైన ఆప్షన్ని గుర్తించండి. మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3, మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలు, వాక్యాలే భాష అనే భాషను నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? సఫేర్, హాకెట్, స్టూవర్ట్, శ్రీ రామచంద్ర వర్మ. సరైన ఆప్షన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 4, అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాన్ని, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేది భాష అని భాషను నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు?
సఫేర్, హాకెట్, స్టూవర్ట్, శ్రీ రామచంద్రవర్మ. సరైన ఆప్షన్ ని గుర్తించండి. ఐదవ బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5. పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం వంటిది అని పేర్కొన్నవారు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, కొమర్రాజు లక్ష్మణరావు. సరైన ఆప్షన్ ని గుర్తించండి. ఆరవ బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 6. తమ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించటానికి ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తున్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ లేదా అధికరణం ఏది? క్రింది వాటిలో గుర్తించండి. 344వ ఆర్టికల్, 345వ ఆర్టికల్, 346వ ఆర్టికల్, 350వ ఆర్టికల్. సరైన ఆప్షన్ ని గుర్తించండి. బిట్ నెంబర్ 7. అధికార భాషా సంఘం ఏర్పాటైన సంవత్సరం ఏది? అధికార భాషా సంఘం ఏర్పాటైన సంవత్సరం ఏది? 1970, 1952, 1960, 1974. సరైన ఆప్షన్ ని గుర్తించండి. అధికార భాషా సంఘం ఏర్పాటైన సంవత్సరం. 8వ బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 8. త్రిభాష సూత్రం వల్ల సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయింది అని వాపోయిన వారు లేదా పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? కెఎం మున్షి, నోమ్ చోమ్స్కీ, జవహర్లాల్ నెహ్రూ, ఈశ్వర్యాభాయ్ పటేల్ కమిటీ. సరైన ఆప్షన్ ని గుర్తించండి. తొమ్మిదో బిట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 9. త్రిభాష సూత్రం ప్రతిపాదింపబడిన సంవత్సరం ఏది? త్రిభాష సూత్రం ప్రతిపాదింపబడిన సంవత్సరం ఏది? 1966, 1977, 1955, 1988. సరైన ఆప్షన్ ని గుర్తించండి. పదో బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? 1910, 1920, 1930, 1950. సరైన ఆప్షన్ ని గుర్తించండి. వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1910, 1920, 1930, 1950. సరైన ఆప్షన్ ని గుర్తించండి. బిట్ నెంబర్ 11. 11వ బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బోధనా లక్ష్యాలను విశ్లేషించిన వారు ఎవరు? బోధనా లక్ష్యాలను విశ్లేషించిన వారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, బెంజమిన్ బ్లూమ్, కెఎం మున్షి, గ్రియర్సన్. సరైన ఆప్షన్ ని గుర్తించండి. బిట్ నెంబర్ 12. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ గ్రంథకర్త ఎవరు? టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ గ్రంథకర్త ఎవరు? మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, బెంజమిన్ బ్లూమ్, కెఎం మున్షి, గ్రియర్సన్. సరైన ఆప్షన్ ని గుర్తించండి. పదమూడవ బిట్టు. మాతృభాష తల్లిపాలు వంటిది, పరభాష పోతపాలు వంటిది అన్నవారు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, కొమర్రాజు లక్ష్మణరావు. సరైన ఆప్షన్ ని గుర్తించండి.
14వ బిట్టు బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలను ఏమంటారు? బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలను ఏమంటారు? గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. సరైన ఆప్షన్ ని గుర్తించండి. పదిహేనవ బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 15. అధికార భాషా సంఘం ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ 2 డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆప్షన్ 3 నారాయణమూర్తి, ఆప్షన్ 4 ఆరుద్ర. క్రింద వాటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి. పదహారవ బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 16. ప్రపంచాన్ని చూడాలంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి అన్నవారు ఎవరు? ప్రపంచాన్ని చూడాలి అంటే ఆంగ్ల భాష గవాక్షము నుంచి చూడాలి అన్నవారు ఎవరు? గాంధీజీ, నెహ్రూ, నేతాజీ, రాజాజీ. సరైన ఆప్షన్ ని గుర్తించండి. పదిహేడవ బిట్టు ఆశయాలు, ఉద్దేశాలు వీటి యొక్క విస్తృత వ్యక్తీకరణలు క్రింద వాటిలో ఏవి? లక్ష్యాలు, నైపుణ్యాలు, స్పష్టీకరణలు, గమ్యాలు. సరైన జవాబును గుర్తించండి. బిట్ నెంబర్ 18. ఒక వస్తువు గురించి కానీ, ప్రదేశాన్ని గురించి కానీ, లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడే భావం ఏదైతే ఉంటుందో దానిని ఏమంటారు? వ్యక్తీకరణ, వైఖరి, అనుభూతి, అవగాహన. సరైన జవాబుని గుర్తించండి. బిట్ నెంబర్ 19. అనుకరణవాదాన్ని భౌవవాదము అంటారని పేర్కొన్నవారు ఎవరు? అనుకరణవాదాన్ని భౌవవాదము అని పేర్కొన్నవారు ఎవరు? నోమ్ చోమ్స్కీ, రవీంద్రనాథ్ ఠాగూర్, మార్క్స్ ముల్లర్, శ్రీ రామచంద్ర వర్మ. సరైన జవాబును గుర్తించండి. బిట్ నెంబర్ 20. 20వ బిట్టు యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం క్రింద వాటిలో ఏది? యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం క్రింది వాటిలో ఏది? మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం, జ్ఞానాత్మక రంగం, విద్యారంగం. వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి. సో మొదటి 20 బిట్లతో ఈరోజు తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ టెస్ట్ 1 ప్రారంభించాం కదా. తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ టెస్ట్ 1లో భాగంగా మొత్తం 60 బిట్లు ఉంటాయి. 60 బిట్లలో భాగంగా ఈరోజు 20 బిట్లని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మరో 20 బిట్లు రేపు, మరో 20 బిట్లు ఎల్లుండి. అంటే ఒక టెస్ట్ 3 రోజుల పాటు రోజుకి 20 బిట్లు చొప్పున నడుస్తూ ఉంటుంది. ఎందు గురించి అంటే నేను యూజీసీ, ఎన్టీఏ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ తెలుగు కంటెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తెలుగు కంటెంట్ ఏపీ టెట్, ఏపీ డిఎస్సికి ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు కంటెంట్ తెలంగాణ టెట్, తెలంగాణ డిఎస్సికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తెలుగు మెథడాలజీ 2 రాష్ట్రాలకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు ఇంగ్లీష్ గ్రామర్ ఇవ్వాల్సి ఉంటుంది, సోషల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ అంటే నేను కవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి అంశం కూడా రోజుకి 20 బిట్ల చొప్పున కవర్ చేయడం అనేది జరుగుతుంది. తెలుగు కంటెంట్ ఇంతకు ముందు 20 బిట్లతో ఈరోజు 6వ తరగతి తెలుగు బాట ప్రారంభించాం. మరో 20 బిట్లతో తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఈరోజు ప్రారంభించాం. అలాగే ఇంగ్లీషు, సోషల్ కూడా ప్రారంభించేద్దాం. సరే, ఈ వీడియోలో 20 బిట్లు మీరు ప్రాక్టీస్ చేయండి. వీటి యొక్క జవాబులు ఈ వీడియో వచ్చిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత అక్కడి నుంచి 24 గంటల తర్వాత మీకు జవాబుల్ని అందించడం జరుగుతుంది. ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లోను, కామెంట్ బాక్స్లోను జవాబుల్ని అందించడం జరుగుతుంది. అలాగే మీరు ఆర్ఎట్ఐ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆర్ఎట్ఐ గ్రూప్లో వీటికి సంబంధించినటువంటి సర్వీసులు అనేవి మీరు కొంతవరకు అందుకోగలరు. మరిన్ని అంశాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.